అధ్యాయాన్ని లిఖించుకున్న మహాకవి, మహావ్యక్తి డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి. 1931 జూలై 29న నాటి కరీంనగరం జిల్లా హనుమాజిపేటలో జన్మించారు సింగిరెడ్డి బుచ్చమ్మ మల్లారెడ్డి గారల గారాల పట్టిగా. ఏకైక సంతానం. మల్లారెడ్డి గారు కర్షకమణి. తండ్రి పంటలు పండిస్తే మాతృమూర్తి బుచ్చమ్మ బంగారు మమతలు పండించారు సింగిరెడ్డి వారింట. గాంధీబడిలో అక్షరాలు దిద్దుకున్న నారాయణుడు తాలూకా కేంద్రం సిరిసిల్లలో 4వ తరగతిలో చేరతానంటే 100 ఎకరాల ఆసామీ కదా, పాలేళ్ల సహాయంతో వ్యవసాయం చేసుకో, కళ్ళముద్దుంటావు అన్నారు తల్లిదండ్రులు. అలక వీడలేదు బాలుడు. మొత్తం మీద బడిలో చేరాడు. సెలవులకు హనుమాజిపేటకు రావడం, మిత్రులతో కలిసి ఆటలు పాటలు, ఆనందంతో కూడిన బాల్య మధురిమలు ఆస్వాదించడం మామూలైపోయింది. ఊళ్ళో జనము నోళ్లలో పరవళ్ళు తొక్కిన జానపద గీతాల వరసలు నారాయణ రెడ్డిని చిన్నతనంలోనే వాగ్గేయకారునిగా మలచాయి. వేములవాడలో విన్న హరికథలు ఆయనలో కళలను నింపాయి. కరీంనగరంలో ఉన్నత పాఠశాల చదువు 10వ తరగతిలో ఒకనాడు ఒక నక్క ఒక అడవి లోపల పొట్టకోసలమెటో పోవుచుండే అనే పద్యం రాశారు. అది చూసిన ఉపాధ్యాయుడు శేషాద్రి రమణ కవుల్లో ఒకరైన దూపాటి వెంకట రమణాచార్యులు అది శీర్షపద్యమని భలే రాశావే అని మరికొన్ని మెలకువలు చెప్పారు. అంతలో నిజాం వ్యతిరేక పోరాటం, విద్యార్థులు క్విట్ స్కూల్ ఉద్యమ బాట. సైనికులం మేం సైనికులం, స్వచ్ఛంద భారత సైనికులం అని పాడుతూ ఆందోళన పథంలో సాగినప్పుడు తాను గొంతు కలిపాడు నారాయణ రెడ్డి. నిజాము విముక్తి, మళ్ళీ బడి చదువు, 10వ తరగతి పూర్తి, హైదరాబాద్ నగర ప్రవేశం, చాదర్ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరిక, రెడ్డి హాస్టల్లో అఖిలాంధ్ర కవి సమ్మేళనంలో మన కవి కోకిల మంద్ర గంభీర స్వరంతో కవితాగానం చేయడం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జాషువా, రాయప్రోలు సుబ్బారావు, దాశరథి కృష్ణమాచార్యులు వంటి మహాకవులే నారాయణ రెడ్డి కవిత కౌమార కళా ప్రదర్శనకు ముక్తులై అభినందించడం వరుస ఘటనలు. కవితా రచన సోపానాలపై వడివడి అడుగులు. ఇంటర్ పూర్తయి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏలో చేరారు. చదువంతా ఉర్దూ మాధ్యమంలో. ఒక్క ఐచ్ఛిక అంశమే తెలుగు. అయితేనేమి ఆయనలోని సాహిత్యాధ్యయన జిజ్ఞాసకు ఏది అవరోధం కాలేదు. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయంలోని తెలుగు గ్రంథ మహాంపోరాశిని మధించి తనలోని కవిని నవ్వని పువ్వులు జలపాతాలు సృష్టించే దిశగా మునముందుకు నడిపించాడు సినారే. నిజాం కళాశాల మైదానంలో జరిగిన ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో వ్యాఖ్యానం, అనంతర సభలలో నన్ను దోచుకొనువటే పన్నుల దొరకాని నన్ను దోచుకొనువటే పూర కళికమో
నామది నిన్ను పిలిచింది గానమై గానమై నా ప్రాణమై నామది నిన్ను పిలిచింది గానమై గానమై నా ప్రాణమై. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ముఖ్య లక్షణం గేయ మహాకావ్యాలతో మహాకవి స్థానం నిలబెట్టుకున్న సినారి అనంతర దశలు వచనకు ప్రపంచ పదులను ప్రయోగించారు. గేయ నాటికలు రాశారు, ముక్తకాలు రాశారు, బుర్ర కథలు వెలిగించారు. మహానటులు నందమూరి తారకరాముని ఆహ్వానంపై సినీ గీత రచన భూమికలు చేపట్టి 50 ఏళ్ల పాటు 3000 గీతాలు అందించారు. నిర్మాతలను, స్వరకర్తలను, నేపథ్య గాయని గాయకులను, సినీ సంగీతాభిమానులను అలరించారు, ఆలోచింపజేశారు. మానవ జీవనంలోని అన్ని దశలు, అన్ని అనుభవాలను సన్నివేశగతంగా పాటల రూపంలో చిత్రించారు. పాట, పద్యం, హరికథ, బుర్రకథ, అంతర్నాటకం, చావడి, దండకం వంటి అనేక రూపాలలో పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము జలమేలి పేరు తెచ్చినవాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు ఇంకెవడయ్య తెలుగువాడు జనాలు మంచి మనసురైన బాలనిచ్చేవాడు హాయి హాయి అన్న చేయి కలిపేవాడు గొప్ప తీర్చేవాడు చిక్కులెదుగని వాడు చిత్తాపతివాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు. ఇంకా పంచ ప్రకృతలో ప్రపంచాన మనగాడు ప్రభువా మేలే గడపదాతనివాడు. పంచ ప్రకృతలో ప్రపంచాన మనగాడు ప్రభువా ఇదే గడపదాతనివాడు. పంచభక్ష్యాలు తన కంఠాన వడ్డింక దూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగువాడు ఇంకెవడయ్య తెలుగువాడు. అందుకే అందుకే గీత వైవిధ్య ప్రదర్శనం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవం సంతరించారు, అఖండమైన ఖ్యాతిని సంపాదించారు. కవిత్వం, వక్తృత్వం, సాంస్కృతిక సంబంధమైన పాలనా బాధ్యత నిర్వహణత్వం త్రివేణి సంగమ ప్రతిభాముఖం మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది. పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో పాటు రాష్ట్ర, కేంద్ర అకాడమీల పురస్కారాలు, దేశ విదేశాల్లోని ప్రతిష్టాకర సంస్థల సత్కారాలు అసంఖ్యాకం. ఆయన కవి, గాయకుడు, సంగీత కళా మర్మజ్ఞుడు, విమర్శకుడు, నాటకకర్త, వక్త, ఆచార్యుడు, అనేక విశ్వవిద్యాలయాలను, అత్యున్నత కళా సాంస్కృతిక వ్యవస్థల సమర్థ పాలకుడు, వినూత్న విషయ విశ్లేషణాత్మక కార్యక్రమ రూపకల్పన, నిర్వహణ దక్షత కలిగిన నిపుణుడు. అన్నింటికీ మించి మానవత్వమే ప్రధాన లక్షణంగా కవితాయాత్రను, జీవితయాత్రను సముజ్వలంగా సాగించిన సంపూర్ణత్వ సాధకుడు సినారి. నారాయణ రెడ్డి గారి కళా జీవిత చిత్రాన్ని
కళ్ళ ముందు ఆవిష్కరించిన దృశ్య శ్రవ్య చిత్ర ప్రదర్శనను కనులారా తిలకించాం. ఉత్తమ సాహితీవేత్త శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య గారి స్వరంతో శ్రీ లంకా సతీష్ గారు రూపొందించిన ఆడియో విజువల్ చిత్రం అని మనం హృదయపూర్వకంగా వారిని అభినందిద్దాం. నారాయణ రెడ్డి గారి జీవిత చిత్రాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించిన అందాల చిత్రం అది. ఆ మాన్య మహోదయుని మహోజ్వల సాంస్కృతిక ప్రస్థానంలోని స్మృతులను మననం చేసుకుంటూ ఆయనకు జయ జయధ్వానాలు పలుకుదాం. రెండు చేతులతో చప్పట్లు చరిచి ఆనంద నీరాజనాలు అందిద్దాం. సాహిత్య రంగానికే కల్పవృక్షమై నిలిచిన నారాయణ రెడ్డి గారి జీవితం అంతా తెరచి ఉంచిన పుస్తకం. ఆయన ఉజ్వల సాహితీ యాత్రకు గుర్తుగా స్వీకరించిన జ్ఞానపీఠ పురస్కారం, 2 పద్మాలను అత్యంత సుందరంగా అలంకరించుకొని పద్మభూషణులైన చందం, యావత్ భారతదేశంలోని ఇంతటి గౌరవం మరే సాహితీకారునికి లభించలేదు. అందుకే తెలుగు ప్రజలందరికీ నారాయణ రెడ్డి గారంటే వల్లమాలిన ప్రేమ. ఆయన సాహితీ సీమలో సహస్రదళ పద్మల్లా వికసించిన పుష్పం. ఆహూతుల కరతాళ ధ్వనులు కోటి శబ్ద తరంగాలతో మళ్ళీ మళ్ళీ మ్రోగుతూ ఉంటే ఈ జయంత్యుత్సవంలో మనందరం నిండు హృదయంలో పాల్పంచుకుందాం. ఈనాటి ఈ కార్యక్రమంలో నృత్య కళా ప్రవీణ శ్రీమతి దీపికారెడ్డి తన శిష్య బృందంతో నారాయణ రెడ్డి గీతికలకు నృత్యాభినయం చేస్తారు. నృత్య జగతిలో ప్రముఖ స్థానాన్ని అలంకరించుకున్న విలక్షణ నృత్యకారిణి, నాట్యాచారిణి, అనేక పురస్కారాలతో పాటు సమైక్య ఆంధ్రప్రదేశ్ కళారత్న అవార్డును, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని కైవసం చేసుకున్న నర్తకీమణి 50 సంవత్సరాలుగా నాట్య ప్రపంచంలో పరిమళిస్తూ వెంపటి చినసత్యం గారి వద్ద సుశిక్షితురాలై దీపాంజలి నృత్య శిక్షణాలయాన్ని స్థాపించి అనేక మంది శిష్యులను తీర్చిదిద్దారు. నృత్య కళా రంగంలో నిరంతర సాధనతో పురోగమిస్తున్న శ్రీమతి దీపికారెడ్డి ఇటీవలే తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా నియమితురాలయ్యారు. సాంస్కృతిక సహృదయులందరి పక్షాన ఆమెకు అభినందనలు కురిపిస్తూ మనం కాసేపట్లో దీపికారెడ్డి గారి బృందంతో ప్రదర్శించి నారాయణ రెడ్డి గారి గీతికల నృత్యాభినయాన్ని పలికిద్దాం. ఈనాటి కార్యక్రమంలో ఆనందానుభూతులను పంచుకునేందుకు, శుభకామనల పరిమళాలను అందించేందుకు సాక్షాత్తు భారత ఉపరాష్ట్రపతి మాన్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథిగా తరలి వస్తూ ఉన్నారు. హైందవ సంప్రదాయాన్ని, భారతీయ సంస్కృతిని మనస వాచ కర్మణ స్వీకరించిన మహానుభావుడు, మహామనిషి, తెలుగువారి ముద్దు బిడ్డ మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. ఈ కార్యక్రమానికి ఆకాశమంత అనురాగంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. సాంఘిక ధర్మం, సేవా సంప్రదాయం 2 చరణాలుగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు వారు అప్పుడే అందించారు. వారికి నిండు హృదయంతో స్వాగతం పలుకుతున్నారు. శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ 2019వ సంవత్సరంలో ప్రారంభించి ఆ మహాకవి జయంత్యుత్సవాన్ని నిర్వహించడం, ఆ సందర్భంగా విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారాన్ని కన్నడ కవి, జ్ఞానపీఠ అవార్డు స్వీకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు శ్రీ చంద్రశేఖర కంబాల గారికి ప్రదానం చేయడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత గత 2 సంవత్సరాలుగా కరోనా కల్లోల మూలాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మహాకవి నారాయణ రెడ్డి గారి జయంత్యుత్సవాన్ని తిరిగి అత్యుత్సాహంతో, స్ఫూర్తితో, అంకిత హృదయంతో నిర్వహిస్తూ
ఈ సాహితీ పురస్కారోత్సవాన్ని కళాప్రియులకు కనువిందుగా సమర్పిస్తూ ఉన్నారు. శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ నెలకొల్పిన విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారాన్ని ఈవేళ ఈ వేదికపై ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ గౌరవాన్ని ఎంతో సుందరంగా అందుకున్న డాక్టర్ ప్రతిభారాయ్ గారికి బహుకరిస్తూ ఉన్నారు. విన్న కొద్దీ వినాలనిపించే నారాయణ రెడ్డి గారి ప్రసంగాలు, వ్యాసాలతో కూడిన వ్యాస పూర్ణిమ మకుటంతో ముద్రించిన గ్రంథాన్ని ఈ వేదికపై ఆవిష్కరిస్తూ ఉన్నారు. కాసేపట్లో నృత్య కార్యక్రమాల తర్వాత మనం కనువిందుగా సాగే ఆ సభా కార్యక్రమంలో కూడా ప్రవేశించబోతున్నాం. కొద్దిసేపట్లో భారత ఉపరాష్ట్రపతి, మనందరికీ ఎంతో ఆత్మీయులైన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఈ ప్రాంగణాన్ని చేరుకోబోతున్నారు. వారు వచ్చిన వెంటనే నృత్య కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఆ లోపల మన జంట నగరాల ప్రసిద్ధ గాయనిమణి శ్రీమతి గీతాంజలి గారు నారాయణ రెడ్డి గారు రచించిన కొన్ని చక్కటి చిక్కటి గీతాలను ఈ వేదికపైకి వచ్చి ఆలపిస్తారు. శ్రీమతి గీతాంజలి గారిని ఆహ్వానిస్తున్నాను. చక్కటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలందరూ వచ్చే లోపల కొన్ని శ్రీ నారాయణ రెడ్డి గారు రచించినటువంటి అద్భుతమైన ఆపాత భద్రమైనటువంటి పాటల్ని వినిపించడానికి ప్రయత్నిస్తాను. ముందుగా స్వాతి కిరణం చిత్రంలో శ్రీనారాయణ రెడ్డి గారు ఒక చక్కటి పాటను రచించారు ఆ సరస్వతి అమ్మవారిని. ఎందుకంటే సంగీతం, సాహిత్యం కూడా ఈ రెండు సరస్వతీదేవికి రెండు కళ్ళు కాబట్టి ఆ సరస్వతీదేవిని స్తుతిస్తూ ఈ పాట శృతి నీవు గతి నీవు. శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి. శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. నీ పదములు తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము. నీ కొలువు కోరిన తనువు ఈ తనువు నిగమార్థ నిధులుండగలవు. కోరిన మిగిలిన కోరికేమి నిన్ను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప. చేరినా ఇక చేరున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప. శృతి నీవు గతి నీవు ఈ నాకృతి నీవు భారతి. ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. అలాగే ఇప్పుడే పెద్దలు ఉపరాష్ట్రపతి గారు మన వెంకయ్య నాయుడు గారు ఇచ్చేశారు. వారికి స్వాగత శుభాంజనులు. వేల తారకల నయనాలతో నీలాకాశం
అతని రాకకై అంతరంగమే బాలసంద్రమై పరవశించేను బాలసంద్రమై పరవశించేను వస్తాడు నా రాజు ఈరోజు రాణి వస్తాడు నెలరాజు ఈరోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నా రాజు ఈరోజు. ఈనాటి కార్యక్రమ అందాలకు రసపుష్టిని కలిగిస్తూ తరలి వచ్చారు. హైదరాబాద్ నుంచి హస్తిన దాకా రాజకీయ ప్రస్థానం సాగించిన ప్రజల మనిషి, ప్రజల్లో మనిషి, ప్రజానేత, ప్రగతిశీలాన్ని నిండుగా పండించుకున్న నిగర్వి నిరాడంబర జీవి, మనందరి హృదయాల్లో పదిలంగా నిలిచిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ మాన్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. వారికి హర్ష కులగాంకిత హృదయంతో స్వాగతం పలుకుతున్నాను. ఉప్పొంగిన హృదయంతో ఆసీనులై ఉన్న ఆత్మీయ రసహృదయులకు శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్న ఈనాటి నారాయణ రెడ్డి గారి 91వ జయంతి మహోత్సవ సమారాధన ఇది. కూచిపూడి నృత్య రంగంలో ప్రతిభామయి శ్రీమతి దీపికారెడ్డి బృందం ప్రదర్శించే నృత్య విభావరిని మనసారా తిలకిద్దాం. మన తెలుగు భాష మాధురి బంకురమైన సుందరమైన భాష. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పాశ్చాత్యుల చేత శ్లాఘింపబడిన భాష. సుందర తెలుగు అని సుబ్రహ్మణ్య భారతి కీర్తించిన భాష. మన తెలుగు భాష వైభవాన్ని కీర్తిస్తూ నారాయణ రెడ్డి గారు 2009వ సంవత్సరంలో విడుదలైన మేస్త్రీ చిత్రం కోసం తేట తెలుగు పదాలతో గీతికను రచించగా వందే మాత్రం శ్రీనివాస్ గారు బాణీలను సమకూర్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సుశ్రావ్య గానం చేశారు. శాతవాహనుల ఏల్బడిలో తొలి అడుగు వేసింది తెలుగు, కాకతీయుల గొడుగు నీడలో కథను తొక్కింది తెలుగు, కృష్ణరాయల పాలనలో పడివెత్తి నిలిచింది తెలుగు, నవీన యుగాన వివిధ రీతులకు నాంది పలికింది తెలుగు, మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు అన్నారు నారాయణ రెడ్డి గారు. ఆ గీతానికి శ్రీమతి దీపికారెడ్డి గారు నృత్య రూపకల్పన చేశారు. ఈవేళ తన నృత్య బృందంలోని రక్తతీమణులందరితో కలిపి ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. శ్రీమతి గురు దీపికారెడ్డి గారితో పాటు ఆమె పుత్రిక శ్లోకారెడ్డి, ఋత్విక నల్లమలుపు, కీర్తన చెట్లు, నిత్య జంధ్యాల, లక్ష్మీ కీర్తన, శ్రీలత కసినేని, సుముఖారెడ్డి, అంజలి రెడ్డి, గీతిక కోటి, రూపశ్రీ బాలరాజు, సృజన వంక ఇందులో నర్తకీ మణులుగా పాల్గొంటున్నారు. సుధీర్ రావు గారు అతిథి నృత్య కళాకారుడిగా అభినయం చేస్తున్నారు. దీనికి వైద్యం బసవరాజు గారు ఆహార్యాన్ని సమకూర్చారు. వి సుదర్శన్, జి రాఘవ, రమణ ఎల్ఈడిని నిర్వహిస్తున్నారు. రవి స్టూడియోస్, గీతిక, ఓటి వీళ్ళందరూ కూడా కలిగి ఈ నృత్యానికి మరింత సొబకులెత్తుతూ సాంకేతిక నైపుణ్యాలను కలగలిపి డిజిటల్ ప్రదర్శనలతో లలిత గీతానికి శాస్త్రీయతను జోడించి కూచిపూడి శైలిలో నర్తనాభినయం చేస్తూ ఆహూతులపై తొలకని జల్లు కురిపిస్తారు. అందరం తిరిగిద్దామా? శాతవాహనుల ఏర్పడిలో తొలి అడుగు వేసింది తెలుగు, కాకతీయుల గొడుగు నీడలో కథను తొక్కింది తెలుగు, కృష్ణరాయల పాలన నిలిచింది తెలుగు,
నాది పలికింది తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. గోదావరి కృష్ణ తుంగ భద్రా నదుల స్వాదు సలిల క్షీరధారలే సాక్షులుగా. గోదావరి కృష్ణ తుంగ భద్రా నదుల స్వాదు సలిల క్షీరధారలే సాక్షులుగా. ప్రఖ్యాత భాష తెలుగు, అత్యంత ప్రాచీన భాష తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. మన మాతృభాష తెలుగు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదరలోతులు నీటి ఎగిసింది తెలుగు. కడలి అంచులు దాటి కదిలింది తెలుగు, ఎదరలోతులు నీటి ఎగిసింది తెలుగు. ఎక్కడున్నా ఎన్ని చిక్కులెదురవుతున్నా, ఎక్కడున్నా ఎన్ని చిక్కులెదురవుతున్నా, తల ఎత్తి నిలువని తెలిపింది తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. మన మాతృభాష తెలుగు. ఏ భాష చెలుకైనా, ఏ యాస చిలుకైనా, తనలోన కలుపుకొని తరలింది తెలుగు. ఏ భాష చెలుకైనా, ఏ యాస చిలుకైనా, తనలోన కలుపుకొని తరలింది తెలుగు. ఒది ఒదిగి పోతన్న ఒరవళ్ళలో సాగి, ఒది ఒదిగి పోతన్న ఒరవళ్ళలో సాగి, ఉమ్మళ్ళు వేమనగ ఉరిమింది తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. మన మాతృభాష తెలుగు. అభినయానికి హృదయం అర్పించుకొని కూచిపూడి నాడిగా ఆడేది తెలుగు. అభినయానికి హృదయం అర్పించుకొని కూచిపూడి నాడిగా ఆడేది తెలుగు. సంగీతమే జీవ సంపుటిగా త్యాగయ్యా. సంగీతమే జీవ సంపుటిగా త్యాగయ్య. ప్రతి పదంలో కలిగి పాడింది తెలుగు. మన మాతృభాష తెలుగు, మన రక్త ఘోష తెలుగు. మన మాతృభాష తెలుగు.
తెలుగు ఆవేశమై తెలుగు ఆదర్శమై తెలుగు విశ్వాసమై తెలుగు విన్యాసమై తెలుగు ఉల్లాసమై తెలుగు ఉన్మేషమై తెలుగు నీ జ్ఞానమై తెలుగు నీ ప్రాణమై తెలుగు నీ గానమై తెలుగు నీ ప్రాణమై తెలుగు నీ ఉన్నతికి వచ్చ సోపానమై ఎత్తరా నీ విజయ కేతనం విలపరా నీ ఆత్మగౌరవం ఎత్తరా నీ విజయ కేతనం విలపరా నీ ఆత్మగౌరవం తెలుగు 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 దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స నిన్నంటే కర్తాల ధ్వని కళాకారులకు అభినందన సంకేతాలు. తెలుగు సినీ ప్రపంచాన్ని 5 దశాబ్దాల పాటు తన పాటలతో పరవశం చేసిన నారాయణ రెడ్డి గారు 1000 తెలుగు చలనచిత్రాలలో 3000కు పైగా గీతాలను తీవెలు సాగించి తాను రాసిన ప్రతి సినిమా పాటకు ఉన్నతమైన సాహితీ విలువలను ఆపాదించిన కవి సామ్రాట్ 1961లో గులేబ కావలి చిత్రంలోని నన్ను దోచుకుందు అంటే వన్నెల దొరసాని గీతంతో రూపుదిద్దుకున్న ఆయన సినీ గీత రచన ప్రక్రియ 2011 దాకా 50 సంవత్సరాల పాటు నిరాఘాటంగా సాగింది. ప్రతి తెలుగువాని ఎదను తట్టి లేపింది. అందులో భాగంగానే 1976లో మహాకవి క్షేత్రయ సినిమా కోసం నారాయణ రెడ్డి గారు ఒక క్లిష్టమైన గీతాన్ని అందించారు. అదే అష్టవిధ నాయికావస్థల వర్ణన గీతం. ఒక శృంగార నాయిక స్వాధీన ప్రతికగా, వాసవ సజ్జికగా, విరహోత్కంఠితగా, కలహాంతరతికగా, విప్రలబ్ధగా, ఖండిత నాయికగా, ప్రోషిత భద్రుకగా, అభిసారికగా రూపాంతరం చెందిన సందర్భాలలోని ఆమె శారీరక మానసిక ప్రవృత్తిని విపులీకరిస్తూ స్త్రీ ప్రకృతిని, నాయక మనస్తత్వాన్ని అభివర్ణించి రాసిన నారాయణ రెడ్డి గారి గీతంలోని ప్రతి అక్షరం, ప్రతి పదం ఒక రసగుళిక. ఆ గీతానికి శ్రీమతి దీపికా రెడ్డి బృందం ప్రదర్శించే నృత్యాభినయాన్ని మనం మనసారా తిలకిద్దాం.
వన్నెతాడే నా పైన ఎంతో మక్కువ ఉన్నవాడే ఎంతో చక్కని వన్నెతాడే తన పతిని చేల చెరగున ముడుచుకున్న ఆ అతివయే స్వాధీన పతిక స్వాధీన పతిక స్మరసిది ముఖశిఖా జగరిత గాత్ర ఆ తరుణి విరహో కంఠిత విరహో కంఠిత పడకిల్లు సరిచేసి పతి కొరకు వేచేటి పడకి వాసక సజ్జిక వాసక సజ్జిక
జంటని కొసరి కొసరి కని కసిరి విసిగికొని కొసరి కొసరి కని కసిరి విసిగికొని కుసుమనాలికలు విసిరి వేసి తని శోక దిగ్ధై కోపదగ్ధయై విముగ్ధ విప్రలబ్ధ విప్రలబ్ధ విలపించి తుదకు తపించు ఆమెలత కలహాంతరిత కలహాంతరిత అరుగుదించిన మనని నదలించు ఆ ముడిత ఖండిత ఖండిత చల్లని
ప్రవాసమున ప్రియుడగా శ్వాసమున రేపబళ్ళు పొగిపోనాయిక రోషిత భద్రుకా రోషిత భద్రుకా అడుగులోన తన అడుగుని తడబడి అడిగి మురికి మురికి పడి దశలు తిరగించి ముసుగు సవరించి దశలు తిరగించి ముసుగు సవరించి ముసుగు ముంగుల కొసలు తొలగించి ఆత్మవిభూతిపై అన్వేషించే ఆనాయిక అభిసారిక ఆత్మవిభూతిపై అన్వేషించే ఆనాయిక అభిసారిక అభిసారిక నారాయణ రెడ్డి గారి ఈ సాహిత్యం ఆర్ గారి సంగీతంలో రూపుదిద్దుకోగా సుశీలమ్మ బాలసుబ్రహ్మణ్యం గారు అపూర్వంగా ఆలాపన చేశారు. ఈ గీతానికి శ్రీమతి దీపికారెడ్డి నృత్య రూపకల్పనలు ఆమెతో పాటు శిష్య బృందం కలిసి ఎంతో అపూర్వంగా అందించగా ఈ నృత్య విశేషాన్ని నయన మనోహరంగా తిలకించాం. మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో కళాకారులకు అభినందన అంత అవసరం. ఆనందం సంతోషం ప్రతిధ్వనించే ధ్వనులతో ఈనాటి సాంస్కృతిక కార్యక్రమాన్ని నిండు గుండెతో ఆస్వాదించాము. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనురాగ భరిత అంతరంగంతో తరలి వచ్చిన భారత ఉపరాష్ట్రపతి మాన్య మహోదయులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి సగౌరవ స్వాగతం పలుకుతూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ సింగిరెడ్డి నిరంజన రెడ్డి గారికి శుభ స్వాగతం పలుకుతూ ఉన్నాం. విశ్వంభర నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం అందుకుంటున్న విఖ్యాత ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ పురస్కార స్వీకర్త, పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న డాక్టర్ ప్రతిభారాయ్ గారికి మనసు తలుపులు తెరిచి స్వాగతం పలుకుతూ ఉన్నాం. కనువిందు చేసే ఈ సభ వెంటనే ప్రారంభమవుతుంది.